ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ప్రసంగి గ్రంథ వివరణలో 11 సెషన్స్ను ముగించుకొని 12వ సెషన్లోనికి మేము ప్రవేశిస్తున్నాము నాయన. దీనులుగా, అయోగ్యులుగా, అసమర్థులుగా మీ వైపు ఎదురు చూస్తూ ఆశతో మీ ఆత్మ సహాయం కోసం వేడుకొనుచు ఈ రాత్రి కూడా మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన శ్రేష్టమైన సంగతులు మాకు నేర్పించమని, బలపరచమని, మా మనోనేత్రములను ఈ వాక్యము ద్వారా మరింత తండ్రి తెరవమని, వెలిగించమని వేడుకొనుచు మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణ బలియాగమును నెమరు వేసుకొనుచు మా నిమిత్తం ఆయన చిందించిన శ్రేష్టమైన నిష్కలంకమైన రక్తమును జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకొనుచు ఆ రక్తమును ఆశ్రయించి మాత్రమే మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క ఘనమైన నామములోనే కొన్ని విన్నపములు ప్రశస్తమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథ వివరణలో 11 సెషన్స్ని మనం ముగించుకున్నాం. 12వ సెషన్లోనికి మనం వెళ్తున్నాం. గ్రంథ విభజనను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 12 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం ఇది. దీన్ని 5 ప్రధాన భాగాలుగా విభజించుకున్నాం. ఆ 5 ప్రధాన భాగాలలో ప్రస్తుతం మనము 2వ ప్రధాన భాగంలో ఉన్నాం. అది 3, 4 మరియు 5 అధ్యాయాలు. ఈ 2వ ప్రధాన భాగాన్ని తిరిగి మనము 7 ఉపభాగాలుగా విభజించుకొని మాట్లాడుతున్నాం. ఆ 7 ఉపభాగాలలో ఇంతవరకు 5 ఉపభాగాలను మనం పూర్తి చేసుకున్నాం. ఆ 5 ఉపభాగాలు 3వ అధ్యాయము, 4వ అధ్యాయంలో పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనము 6వ ఉపభాగంలోనికి ప్రవేశించబోతున్నాం. 6వ ఉపభాగం అన్నది ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. ఈ 7 వచనాలను ఇప్పుడు మనము ధ్యానించబోతున్నాం. ఇది మన ప్రయాణం. స్టార్ట్ చేద్దాం. సొలొమోను అన్న గ్రంథకర్త ప్రసంగి గ్రంథానికి కనబడుతున్నాడు. సూర్యుని క్రింద జరుగుతున్నటువంటి మానవ లోకములో, సమాజములో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆయన తీక్షణంగా పరిశీలించే ఒక పనిని తీసుకొని పెట్టుకొని ప్రత్యేకించి 3, 4, 5 అధ్యాయాలలో జనరల్గా సమాజాన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. మొదటి 2 అధ్యాయాలలో థీమ్ వేరని చెప్పాను. మొదటి 2 అధ్యాయాలలో తన వ్యక్తిగత అనుభవము నుండి దేవుడు తప్ప వేరే దిక్కు లేదు అని చెప్పి ముగించాడు. ఇప్పుడు 3, 4 అధ్యాయాలలో 3, 4, 5 అధ్యాయాలలో ఆయన చేస్తున్నది సమాజంలో కనబడుతున్న పరిస్థితులను జనరల్గా అబ్జర్వ్ చేసి ఈ పరిస్థితి క్రమమైనది కాదు అని ప్రసంగి అయిన ఆయన, హీబ్రూలో కొహెలెత్ అంటే బోధకుడు, ప్రసంగికుడు, సంఘాన్ని సమకూర్చి బోధించేవాడు, సంఘనాయకుడు. ఇదే కదా ప్రారంభంలో మనం మాట్లాడుకుంది. ఏది క్రమమో ఏది అక్రమమో ప్రజలకు తెలియజేస్తున్న ప్రసంగికుడు. అలా ప్రత్యేకించి ఈ 3, 4 అధ్యాయాలు పూర్తి చేసుకుని ఇప్పుడు మనం 5వ అధ్యాయంలోనికి వెళుతుండగా గడిచిన 2 అధ్యాయాలలో క్రమము, అక్రమము అన్న ఈ 2 విషయాల గురించి ఆయన ఏం మాట్లాడాడు గుర్తు చేస్తాను. ఈ ప్రపంచం ఒక క్రమంగా, ఈ విశ్వముతో పాటు ఈ మానవ ప్రపంచంలో ఒక క్రమం కనపడుతోంది. అది నేను వివరించాను, లోపలికి వెళ్ళట్లా.
అది దైవిక క్రమం. ఆ క్రమములోనే మనకు తెలియకుండానే మనం బతుకుతున్నాం. అలాగే అది మనకు 3వ అధ్యాయము మొదటి 8 వచనాలలో చూశాం. తర్వాత కష్టపడి పనిచేసి మనము బ్రతకడం, ఆహారాన్ని సంపాదించడం, ఇది కూడా దేవుడు ఏర్పరిచిన క్రమం. అది వ్యవస్థ. అది 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు చూశాం. తర్వాత అలాంటి దైవిక క్రమము కలిగిన ఈ ప్రపంచంలో అన్యాయం ఎందుకుంది అని ఎవరికైనా ఒక ప్రశ్న తలెత్తితే దానికి సమాధానం 16వ వచనం నుండి 22వ వచనం వరకు చూశాం. ఇది మానవ తప్పిదం. ఎందుకంటే దేవుడు మానవుని ఫ్రీ మారల్ ఇండివిజువల్గా చేశాడు. ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆ ఫ్రీ విల్ని అంటే స్వేచ్ఛా మనస్సును, స్వేచ్ఛాపరమైన మనస్సును, జ్ఞానం ఇచ్చాడు, స్వేచ్ఛాపరమైన మనసు ఇచ్చాడు. దానిని సద్వినియోగపరుచుకోవడంలో మానవుడు ఫెయిల్ అయి ఈ భూమి మీద అన్యాయానికి తెరలేపాడు అని మాట్లాడుకున్నాం. అది అక్రమం. దేవుడిచ్చిన జ్ఞానాన్ని విందాం బాగా. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన స్వేచ్ఛను, దేవుడిచ్చిన స్వతంత్రాన్ని సద్వినియోగపరచుకోకపోవడం అనేది అక్రమం. సూర్యుని క్రింద. ఆ 3వ అధ్యాయాన్ని ముగించిన తర్వాత ఇప్పుడు 4వ అధ్యాయంలో సాయంత్రం వేళ మనం మాట్లాడుకున్నప్పుడు ఆ 4వ అధ్యాయంలో మరొక 4 అక్రమాలను ఆయన చూపించాడు. అందులో ఒకటి, భూమి మీద బలవంతులు బలహీనులను అణచివేయడం. ఇది దేవుని సిస్టం కాదు, మానవుల అక్రమాలు. తర్వాత ఏ పని చేయకుండా ఉండడం, విపరీతమైన పనిలో మునిగి బతికేయడం. ఈ రెండు కూడా మూర్ఖత్వం, బుద్ధిహీనత అని 4వ అధ్యాయంలో 2వ విషయంగా మనం మాట్లాడుకున్నాం. 2 రకాల మూర్ఖులు అని. తర్వాత సహవాసం అనేదే లేకుండా భూమి మీద నేను ఒంటరిగా ఏకజీవిలాగా నేను బతికేస్తాను అని అనుకుంటే ఇది దేవుడు ఏర్పరిచిన వ్యవస్థకు భిన్నమైనది. అది మరొక రకమైన అక్రమం అని 4వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం. అదే 4వ అధ్యాయంలో చిట్ట చివరిగా పాపులారిటీ కోసం ప్రాక్కులాడితే అక్రమం. ఇవన్నీ ఎందుకు చెప్పాను? ఇవన్నీ మనసులో పెట్టుకొని 5వ అధ్యాయంలోనికి రావాలి. నేను రోజుకొక అధ్యాయం చదివేసి వెళ్ళిపోతాను, నిన్నేం చదివానో ఈరోజు నాకు గుర్తు లేకున్నా పర్వాలేదంటే విషయం అర్థం కాదు. ఒక గ్రంథములో మనం ఏ సెక్షన్లో ఉన్నాం, ఆ సెక్షన్లో ఉన్నటువంటి టోన్ ఏమిటి, కాంటెక్స్ట్ ఏమిటి, సందర్భం ఏమిటి, ఇవన్నీ కూడా ప్యారలల్గా మన మనసులో లేకపోతే గ్రంథాలు అర్థం కావు. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకొని మనకిష్టం వచ్చినట్టుగా వక్రీకరించే అవకాశం ఉంది. దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తే స్వకీయ నాశనం అన్నాడు బైబిల్లో. ఆ తప్పు జరగకుండా ఉండడానికే మనం చేస్తున్న జాగ్రత్తతో కూడుకున్న పని. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు నెమ్మదిగా 5వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించాలి. విందాం ముందుగా కొన్ని ప్రాథమిక, కొన్ని ప్రాముఖ్య పరిచయ మాటలు ఇప్పుడు చాలా అవసరం. సూర్యుని క్రింద అంటే ఈ లోకం, ఈ లోకంలో దేవుణ్ణి నమ్మేవారు ఉన్నారు, దేవునిని నమ్మేవారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. వారి గురించి వద్దు ఇప్పుడు. నమ్మేవారైతే ఉన్నారు, కానీ నమ్ముచున్నవారు దేవునిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. అధిక శాతం
నమ్మితే సరిపోదు, ఆ దేవునికి ఇవ్వవలసిన గౌరవం ఆయనకు రావాలి. నమ్మితే సరిపోదు. మలాకి గ్రంథం పాత నిబంధనలో చివరి పుస్తకం 1వ అధ్యాయం ఒక్కసారి తీద్దాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూద్దాం. 6. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడు? దేవుని ఆరోపణ ఏమిటి ఇక్కడ? మీరు నన్నెందుకు నమ్మడము లేదు కాదు, గమనించాలి. మీరెందుకు నన్ను నమ్మడము లేదు అన్నది కాదు దేవుని ఆరోపణ. నన్నెందుకు మీరు ఘనపరచడం లేదు. చాలా సీరియస్గానే ఉంది మ్యాటర్. ఈ మాట నమ్మనోళ్లతో కాదు, నమ్మినోళ్లతో చెబుతున్నాడు. ఇక్కడున్న మనందరం నమ్మినోళ్ళమేనా? మామూలుగా మనలో మాట. ఇప్పుడు దేవుని నమ్మినోళ్ళమా నమ్మనోళ్ళమా? నమ్మినోళ్ళమే. నమ్మిన వారికి దేవుని ప్రశ్న ఒకటి కనబడుతోంది. నన్ను నమ్మిన వారులారా, మీరు నన్ను ఘనపరచుచున్నారా? దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ ద పాయింట్. అంటే దేవునికి తనను ఘనపరిచే వారు తనవారు అనే భావములో దేవుడున్నాడు. తనను నమ్మేవారు తనవారు కాదు, తనను ఘనపరిచేవారు, గౌరవించేవారు దేవుని వారు. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? అప్పుడు ప్రజలు అడుగుతున్నారట, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితివి? అమాయకంగా అడుగుతున్నారు ఇల్లు. ఏంటి ప్రభువా, నీకు ఘనత రాలేదా? నీకు మేము ఘనత ఇవ్వలేదా? నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టామా? 6వ వచనంలో ప్రారంభపు మాట, నా నామమును నిర్లక్ష్య పెట్టుచున్నారు మీరు. నిర్లక్ష్య పెట్టడం. నిర్లక్ష్య పెట్టడం అంటే తెలుగులో ఇంకొక పర్యాయ పదం చెప్పండి. నిర్లక్ష్య పెట్టడం అంటే తెలుగులో ఇంకొక పర్యాయ పదం చెప్పండి. లెక్క చేయకపోవడం. లెక్క చేయకపోవడం, పట్టించుకోకపోవడం. పట్టించుకోకపోతే అంత ప్రాబ్లమా? పట్టించుకోకపోతే అవమానపరిచినట్ట? మన ఇంటికి అప్పుడప్పుడు పెద్దోళ్ళు వస్తుంటారు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మన ఇంటిలోని పిల్లలు వారిని పలకరిస్తే వాళ్ళు దానిని ఇష్టపడతారు. కళ్ళెదురుగా వాళ్ళు కనబడుతున్నా పట్టించుకోకుండా పిల్లలు వెళ్ళిపోతుంటే వీళ్ళకు మర్యాదలు లేవు అనుకుంటారు. పెద్దలను గౌరవించడం. మనల్ని కూడా అప్పుడప్పుడు కొంతమంది పట్టించుకోకుండా ఉంటుంటే మనం కూడా ఫీల్ అవుతాం, అవమానంగా ఫీల్ అవుతాం. కానీ జన్మనిచ్చిన దేవునినే నమ్మడం వరకు నమ్మి ఆయనను పట్టించుకోకపోతే రైట్. ఈ ఆరోపణ ఒకనాడు ఒక జాతి వారి ముందు దేవుడు పెట్టాడు.
అప్పుడు వాళ్ళు అడిగారు, మేమెప్పుడు నిర్లక్ష్యం చేశాం, మేమెక్కడ నిర్లక్ష్యం చేశాం, మేము ఎలా నిర్లక్ష్యం చేశాం అని ఆ రోజు వాళ్ళు అడిగారు. ఈరోజు మనము అడుగుదాం. ఎందుకంటే మనము కూడా సూర్యుని క్రిందనే బతుకుతున్నాం. ప్రసంగి గారిని అడుగుదాం. వెళ్దాం రండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, అంటే మందిరానికి వెళ్ళే వారితో మాట్లాడుతున్నాడా, మందిరం అడ్రస్ కూడా తెలియని వాళ్ళతో మాట్లాడుతున్నాడా? మందిరానికి వెళ్ళే వారితో మాట్లాడుతున్నాడు. ఇంతకు మందిరానికి వెళ్ళేవారెవరు చెప్పాలి? మందిరానికి వెళ్ళేవారెవరు? ఇప్పుడు మనమే, ఇక్కడ మనమే. ఎందుకంటే సొలొమోను గారు మొట్టమొదట ఈ పుస్తకము రాసినప్పుడు అప్పుడున్న ప్రజలు ఎవరిని ఇప్పుడు బతికిలేరు. ఇప్పుడు మనమే. ప్రపంచంలో దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు అన్ని తరాలలో. వెళ్ళే వాళ్ళందరూ అనుకుంటున్నారు వెళ్తున్నామని, వెళ్ళొచ్చిన వాళ్ళందరూ అనుకుంటున్నారు వెళ్ళొచ్చామని. వెళ్ళాము గనుక దేవుడు ఆనందిస్తాడు, వచ్చాము గనుక దేవుడు ఆనందిస్తాడు. ఈ మైండ్తోనే మనం ఉంటాం. మందిరానికి వెళ్ళడం ఇంపార్టెంట్, కానీ నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా ముఖ్యం. ఈరోజు, ఈ రాత్రి, ఈ 5వ అధ్యాయం ప్రారంభించి ఉండగా, ఈ 5వ అధ్యాయంలో ఈరోజు ఈ రాత్రికి నేను ఒక 5 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఆన్ ద స్క్రీన్ ఎన్ని విషయాలు? 5 విషయాలు. 5 విషయాలు మాట్లాడుకొని ఆమెనని వెళ్ళిపోదాం అంతే. 5 విషయాలు మాట్లాడుకొని వెళ్ళిపోదాం. అందులో ఒకటి మన ప్రవర్తన. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ చూడండి. అవర్ యాటిట్యూడ్. వద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనుము. చూసుకోకపోతే ఆయనను నిర్లక్ష్య పెట్టినట్టు, ఆయనకివ్వవలసిన ఘనత ఆయనకు ఇవ్వనట్టు, ఆయనను అవమానపరిచినట్టు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఒకసారి వెళ్దాం. 3వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. 15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. బైబిల్లో ఏ సబ్జెక్ట్ సీరియస్గా కనపడుతోంది ఇక్కడ? నువ్వు మందిరానికి వెళ్తే చాలు కాదు. మందిరానికి వెళ్ళే మీరు ఎలాగున ప్రవర్తిస్తున్నారో అది జాగ్రత్త. ఈ మాట అంటూ బైబిల్లో ఉందన్న సంగతి ఉన్నా దాన్ని చాలా గంభీరంగా, సీరియస్గా, సిన్సియర్గా పట్టించుకోవాలన్న సంగతి అనేక మందికి అనిపించడం లేదు. అది కూడా ఆలోచిద్దాం. ఏం అజాగ్రత్తగా ఉన్నామని జాగ్రత్త చెప్పాలి? ఒక్కటి చెబుతాను వెంటనే అర్థం కావడానికి. అయ్యగారు వాక్యం చెబుతుంటారు మందిరంలో. మన సెల్ ఫోన్లో మన బిజీ మనకు.
ఆయన మాట్లాడుతుంటాడు దేవుని మాటలు. ఇక్కడ సెల్ ఫోను గెలకడమే గెలకడమే గెలకడమే. ఏమిటి బిల్డప్? ఎక్కడికి వచ్చాం మనం? ఎందుకు వచ్చాం మనం? మీటింగ్లో నేను కూడా మొబైల్ వాడుతున్నా, ఎందుకంటే వాళ్ళకి పంపడానికి ఏం చూపించాలి, కౌంటర్ పడకూడదని చెప్తున్నా. అంటే మీకు ఏం చూపిస్తే అర్థమవుతుందో నేను అక్కడ చెప్పాలిగా. సహజంగా మందిరములో సంఘస్థుల బిహేవియర్, సంఘస్థుల యాటిట్యూడ్, ఇది దేవుడు చూస్తున్నాడు. ఇది దేవుడు చూస్తున్నాడు. మనమేంటి, మన వ్యవహారం ఏమిటి, మన పరిస్థితి ఏమిటి? మీటింగ్స్కి వస్తారు. ఇలాంటి మీటింగ్సే, ఓపెన్ మీటింగ్స్ కూడా జరుగుతుంటాయి. కొంతమంది ఎందుకు వస్తారు అని అడిగితే, ఈ మధ్యకాలంలో 2-3 సార్లు చెప్పాను ఈ మాట. మీటింగ్కి రావడానికి కూడా లెక్కలు ఉంటాయి. అందులో ఒక లెక్క చెప్పనా? ఫోన్లో ముందే అపాయింట్మెంట్లు అయిపోయి ఉంటాయి, ప్లానింగ్లు అయిపోయి ఉంటాయి. ఏమని? మనం చాలా కాలమైంది కలవక, ఎక్కడ కలుద్దాం, ఎప్పుడు కలుద్దాం, అది ముచ్చట. ఎక్కడో కలవడం ఏమిటి, మీటింగ్లు ఉన్నాయిగా, రా. ఇప్పుడు ఫోన్లో యువతలాయన అవతలాయన, యువతలావిడ అవతలావిడ, అందరూ ప్లాన్ చేసుకొని చక్కగా అక్కడికి వచ్చి, ఎందుకు వచ్చారని అడిగితే కలవడానికి. చాలా కాలమైంది చూడడానికి, చాలా కాలమైంది ముచ్చట్లు పెట్టుకోవడానికి. మీటింగ్కి వచ్చి ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఎందుకు లేరంటారు చెప్పండి? ఉన్నారో లేదో మీరు చెప్పండి. పెద్ద గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంటుంది, చక్కని వాక్యం వినపడుతుంటుంది, వెనకల్లా ఓ కాలు మీద కాలు వేసుకొని ఒక నిర్లక్ష్యంగా బాడీ లాంగ్వేజ్ ఒకటి. ఏంటో ఏమిటో. ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు చెప్పను? ఎక్కడికి వెళ్ళేసి వచ్చావంటే ఆన్సర్ చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే ఆన్సర్ ఏంటి? మీటింగ్. ఏం ఉద్ధరించాడు వెళ్ళి? ఏం ఉద్ధరించాడు వెళ్ళి? ఎవరినో స్నేహితులను కలవడానికి అడ్డా, ఒక సభ, ఒక మందిరం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఎవరితోనో మాట్లాడడం. అందుక రావాల్సింది మందిరానికి. ఇదా దేవునిని గణపరచడం? ఇదా దేవునిని గౌరవించడం? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ప్రవర్తన మాత్రమే కాదు, అన్నిటిలోనూ, మన అపియరెన్స్లోనూ. ఇప్పుడంటే 6 రోజులు పండుగలు కనుక, అందరం ఇక్కడే ఉంటున్నాం కనుక ఇది వదిలేయండి, జనరల్గా మాట్లాడుతున్నాను. దేవుని మందిరానికి టీషర్ట్లు వేసుకొని వెళ్ళకూడదు. ఎప్పుడు చక్కగా షర్ట్ వేసుకొని వెళ్ళాలి, క్యాజువల్గా రావడం, ఈజీగా తీసుకొని రావడం. ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది ఒకటి. పలానా డ్రెస్తో నువ్వు కనపడకూడదు. బిహేవియర్. ఒక యవనస్తుడికి ఒక కన్నే కనపడుతుంది ఏ యాంగిల్లో చూసినా. ఎందుకు అని అడిగితే జుట్టంతా కవర్ అయింది ఒక కన్నుకు. అది స్టోరీ. జాలిపడాలో బాధపడాలో వారి పరిస్థితి ఏమిటో ప్రతిసారి అట్లా అంటాడు. అంటే ఇది వెళ్ళి అక్కడ పైకి లేతే మళ్ళీ అలాగనే అల్లబడిపోతుంది. మళ్ళీ అంత చావెందుకు? కత్తరేగా. 100 సార్లు జుట్టును అనుకోవాలి, 100 సార్లు అనుకోవాలి, 100 సార్లు అనుకున్నది వినదు. ఏమిటి కర్మ?
చాలామంది సేవకులు ఉన్నారు, పెద్దలు. నేను ఒక సలహా ఇస్తాను, మీరు వీలైతే తీసుకోండి. మీ మందిరాలలో ఎవరైనా యవనస్తులు సరైన కటింగ్ చేసుకోకుండా, ప్రాపర్ హెయిర్ కట్ లేకపోతే సంఘంలో వసూలు చేయండి. ఒక 50 రూపాయలు, తలా ఒక రూపాయి ఎంత పోగు చేసి వాడికి ఇవ్వండి. ఒరే నాయన, పాపం నీ చూస్తుంటే బాధ అవుతుంది, మాకు అర్థమైంది నీ సిచ్యువేషన్, అడగలేవు పాపము, అందుకే పోగు చేశాము, వెళ్ళురా నాయనా, నిన్ను చూడలేకపోతున్నామని. చినిగిపోయిన ప్యాంట్లు, కిందబడి కాదు, కొనుక్కొని డబ్బులిచ్చి చినిగిపోయిన ప్యాంట్లు. ఎక్కడికి వస్తున్నాం, దేనికి వస్తున్నాం, పరిస్థితి ఏంటి? ఇదా బిహేవియర్, ఇదా యాటిట్యూడ్? భయం ఉండొద్దు, భయం ఉండొద్దు. 5 విషయాలు చెబుతానన్నాను. పార్కుకు వచ్చినట్టుగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే కుదరదు. దేవుని దగ్గరకు వచ్చి, హోటల్కి వచ్చి కూర్చొని వెళ్ళిపోయినట్టుగా వచ్చి క్యాజువల్గా కాళ్ళు చాపుకొని వెళ్ళిపోతే కుదరదు. భయం, భయం. భయం అంటే రాక్షసుడికి, పాముకి, వీళ్ళకి భయపడుతున్న ఈ భయం కాదు. అమ్మో తినేస్తారేమో, అమ్మో చంపేస్తారేమో, అది కాదు. దేవుడంటే గౌరవముతో కూడుకున్న భయం. ఇంట్లో మా నాన్న ఉన్నాడు, నేను గట్టిగా మాట్లాడాము అంటే చంపేస్తాడని కాదు. ఇక్కడ నాన్నకిచ్చే రెస్పెక్ట్ అది. నాన్నకిచ్చే రెస్పెక్ట్ అది. మరి దేవునికి ఇవ్వద్దు రెస్పెక్ట్? రైట్. మంచి డ్రెస్సులోనే వచ్చాం, ప్రాపర్ ఫార్మల్ డ్రెస్తోనే వచ్చాం, అంత బాగానే ఉంది. కానీ తన మందిరానికి వచ్చిన తర్వాత విశ్వాసులుగా పిలువబడుతున్న వారు ఎలా వింటున్నారో గమనిస్తుంటాడు. ఇది రెండో విషయం. ఎలా వచ్చారు, ఎలా ఉన్నారు, ఎలా కనబడుతున్నారు మాత్రమే కాదు, ఎలా వింటున్నారు. నంబర్ 2 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆలకించడం. దేవుని మందిరానికి వచ్చినోళ్ళు ఎలా ఆలకిస్తున్నారు. చూస్తామా? చూద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, మొదటి వచనం, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నెక్స్ట్ మాట, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బలులు అర్పిస్తే కుదరద్దు, వినాలి. అంటే అంటే లోపలికి వచ్చిన వాళ్ళు ఎలా వింటున్నారు, ఎలా వింటున్నారు. వినడం అనేది చాలా సవాలుతో కూడుకున్నదే వాస్తవానికి. ఎందుకంటే బాడీనే ప్రజెంట్, మైండ్ ఏమో యాబ్సెంట్. ఎక్కడెక్కడో ప్రపంచమంతా తిరుగుతుంటుంది మనసు. అందుకే వినడం కాదు, మనసు పెట్టి వినండి అంటుంటారు జనరల్గా. మనసు పెట్టి వినండి, మనసు పెట్టి వినండి. కాన్సన్ట్రేట్. ఒక పెద్ద అధికారి మనతో మాట్లాడుతుంటే తలకాయలు అటు దిప్పు ఇటు దిప్పి ఇటు దిప్పి మాట్లాడుతుంటే వింటుంటే చక్కగా వినంటాడు. ఫస్ట్ చెప్పింది చక్కగా విను. దేవుడు మందిరానికి ఆరాధన కొరకు వస్తున్నవారు, తనను ఆరాధించడానికి మందిరానికి వస్తున్న ప్రతి వ్యక్తి ప్రవర్తన చూస్తున్నాడు. వచ్చిన తర్వాత ఈ మనిషి ఎట్లున్నాడని, వచ్చిన మనిషి ఎలా వింటున్నాడు. ఒక మాట అడుగుతాను, చెప్పండి. విన్నా వినకపోయినా కానుకలు మాత్రం వేస్తారా లేదా? చెప్పండి. వచ్చిన వాళ్ళందరూ కానుకలు వేస్తారా, వేరా? కానుకలేసి మనం అనుకుంటున్నాం అయిపోయింది రప్ప అని అనుకొని. కానుకలు వేయడం గొప్ప సంగతి అనుకుంటున్నామేమో. మనం కానుకలు వేయగానే దేవుడు ఆనందిస్తున్నాడు అనుకుంటున్నామేమో. కానీ అలా కనబడడం లేదు ఇక్కడ.
కానుకలిచ్చి దేవునితో ఫిక్సింగ్ చేసుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ. కానుకలతో దేవుని కొనలేము. కయీను కూడా కానుకిచ్చాడు, కానీ దేవుని మాట వినే వ్యక్తిత్వం ఆయనలో కనపడ్డంలా. కానుకిచ్చిన కయీను మాట వినడంలో ఫెయిల్ అయ్యాడు. ఎవరి సంబంధిగా పిలువబడ్డాడు? దుష్టుడి సంబంధి. ఇంతకు మందిరానికి వచ్చేది విని నేర్చుకోవడానికేనా, టైం పాస్ చేయడానికా? టైం పాస్ చేసేవాళ్ళు కూడా ఉంటారా మందిరంలో? టైం పాస్ చేసేవాళ్ళు కూడా ఉంటారా ఉండరా? ఆలోచించండి ఒకసారి. ఉన్నారు, వినరు. 100 సార్లు ఫోన్ తీసుకొని బయటికి వెళ్తారు. ఆ మాత్రం దానికి లోపలికి ఎందుకు రావాలి? ఏదో అసలు అర్జెంట్ కాల్, చాలా ఇప్పుడు కొంపలు మునిగిపోయేవి ఏవో ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడాలి. ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. అసలు మనం సిద్ధపడే కదా మందిరానికి రావాల్సింది. మనం మెంటల్గా సిద్ధపడే కదా రావాల్సింది. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన విద్యార్థి సెల్ ఫోన్ వాడుతుందా? ఆ 2:30-3 గంటల సేపు అన్ని మర్చిపోవాల్సిందే. ఏమిటి నిర్లక్ష్య భావం? ఏమిటి నిర్లక్ష్య నైజం? భయము లేక దేవుడు అంటే, రెస్పెక్ట్ లేక, ఇది కరెక్ట్ మాట. ఇంకా మనము దేవునిని గౌరవించట్లా. ఈ మాట మర్చిపోకండి. క్యాజువల్ బిహేవియర్ మంది, లైట్గా తీసుకోవడం. ఎలా అయినా రావచ్చు, ఎలా అయినా కూర్చోవచ్చు, ఎలా అయినా వినొచ్చు, అంతా నా ఇష్టం. దీనిని దేవునిని తక్కువగా అంచనా వేయడం అంటారు. దేవునిని అండర్ ఎస్టిమేట్ చేయడం ఇది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. సౌలుతో సమూయేలు గారు చెబుతున్న మాట చూద్దాం ఒకసారి. 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. వినాలి. మనుషులు మాట్లాడుతుంటేనే వినకపోతే అది అమర్యాద అయితే, మనుషులు మాట్లాడేటప్పుడు వినకపోతేనే అమర్యాద అయితే, దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వినాలి. ఈ భయం ఎక్కడిది? అమ్మో, దీనిని దేవుడు వస్తున్న వారితో చెప్పుచున్న మాట, నన్ను మీరు నిర్లక్ష్య పెట్టుచున్నారు, నాకు రావలసిన ఘనత నాకు రావడం లేదు. ఇది మందిరానికి వస్తున్న వారిపై దేవుని ఆరోపణ. కొంతమంది ఉంటారు, ఎలా వెళ్ళినా పర్లేదు, వెళ్ళకున్నా పర్లేదు, ఆ కేసులు వద్దు, ఇప్పుడు కుదరలేదు, కుదిరితే వస్తాము. ఎంత నిర్లక్ష్య వైఖరి! వాళ్ళ గురించి కాదు, వస్తున్నోళ్ళ గురించే పంచాయతీ ఇదంతా. మనం ఎప్పుడైనా ఈ తప్పులు చేసామంటారా? మనం ఎప్పుడైనా తప్పులు చేసామా?
నిర్లక్ష్యంగా మందిరంలో వ్యవహరించడం, నిర్లక్ష్యంగా క్యాజువల్గా మందిరంలో మన ప్రవర్తన కనబడ్డం, సగము విని సగం వినకపోవడం. ఇది చూడండి, సరిగ్గా వినకపోవడం అంటే సగము విని సగం వినకపోవడం. దేవుని మందిర పరిచర్యలో పాల్గొనడం అంటే భక్తితో పాల్గొనడం. భక్తితో పాల్గొనడం. భక్తి లేని పని దేవుని పని కాదు. ఇప్పుడు మీటింగ్లు జరుగుతున్నాయి, ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. మీటింగ్లు జరుగుతున్నాయి, ఈ మీటింగ్ కోసం ఎందరో కష్టపడుతున్నారు. కానీ కష్టపడుతున్న ప్రతి ఒక్కరు కూడా భక్తి కలిగి చేస్తేనే లెక్కలోనికి వస్తుంది. అది ఎక్కడైనా భక్తి లేకపోతే, దేవుడు అంటే గౌరవం లేకపోతే, మందిరంలో కూడా ఎందరో పరిచారకులు ఉంటారు. మన మందిరాలలో మందిర పరిచారకులు, సంఘ పరిచారకులు, సేవకుల నుండి విశ్వాసుల వరకు, విశ్వాసుల నుండి పరిచారకుల వరకు అందరూ కూడా భక్తి కలిగి పాల్గొంటేనే అది దేవుని లెక్కల్లోనికి వస్తుంది. లేదంటే నో కన్సిడరేషన్. ఆయన పరిగణలోనికి ఇవన్నీ రావు. పైపెచ్చు ఆయనను అవమానపరుస్తున్నట్టు మనం అనుకుంటున్నాం, ఆరాధిస్తున్నామని. ఐదు విషయాలు చెబుతానన్నాను, 2 చెప్పాను. 1 ప్రవర్తన, 2 మనం ఎలా వింటున్నాం దేవుని వాక్యాన్ని. మూడోది చెప్పే ముందుగా ఒక మాట చెప్తాను. కొంతమంది మందిరములోను మీటింగ్స్లోను బబుల్ గమ్ తింటుంటారు. బబుల్ గమ్ నములుతుంటారు. ఈ అలవాటు ఎవరికైనా ఉంటే మానుకోవాలి. యాటిట్యూడ్ కిందికి వస్తుంది. అది యాటిట్యూడ్ కిందికి వస్తుంది. బబుల్ గమ్ నమ్ముతూ మందిరంలో కూర్చోవడం ఏంటి? బబుల్ గమ్ నమ్ముతూ మీటింగ్లలో కూర్చోవడం ఏంటి? ఏంటి యాటిట్యూడ్? చిర్రెత్తిపోతుంటుంది. ఒక్కొక్కసారి నాకు కనపడుతుంటారు, చిర్రెత్తిపోతుంటుంది. బయట బర్రే నములుతుంది, లోపల నువ్వు నమిలుతుంది. తేడా ఏమిటి? ఏమిటా బిహేవియర్? ఏమిటా యాటిట్యూడ్? ఎవరు నేర్పించిన వైఖరిది? ఎవరు నేర్పించిన నైజం ఇది? పద్ధతులు తెలియాలి కొన్ని మనకు. మూడు చూడండి స్క్రీన్ పై. 3 చదువుతారా? మనము చేయు పనులు ఎక్కడ చేసే పనులు? ఎక్కడ చేసే పనులు? మీరు మందిరంలో అనుకుంటున్నారు కాదు. మందిరానికి ఒక్కరోజు వస్తున్నాం, 3 గంటలు సిన్సియర్గానే కూర్చుంటాం. 3 గంటలు ఏ తప్పులు చేయకుండా నిజాయితీ, మంచి బాలుడు. ఆ పనులు కాదు, మందిరము దాటెళ్ళిపోయిన తర్వాత చేసే పనులు, అవి చూస్తున్నాడు దేవుడు. నువ్వు బయట ఏం చేసావు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? బయట నీ బతుకేమిటి, లోపల నీ పరిస్థితి ఏమిటి? భక్తి లోపలికే పరిమితమైందా? వెళ్ళేటప్పుడు భక్తిని ఇక్కడ లోపల పెట్టి తాళమేసి వెళ్ళిపోతున్నామా? కేవలం మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే మనం భక్తులుగా కనబడితే అది ఆరాధన అవుతుందా? అట్టి ఆరాధన దేవునిని ఆనందపరచగలదా? ఏది నిజమైన ఆరాధన మందిరానికి వచ్చి మనం చేసేది? చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. తర్వాత వారు
తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఎవరు? వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నువ్వు దేవునిని గౌరవించడానికే వస్తున్నావు, దేవునిని గణపరచడానికే వస్తున్నావు, కానీ దుర్మార్గపు పనులలో చాలా మంది ఉన్నారు. వాళ్లకు నీకు తేడా లేకపోతే వచ్చి లాభమేమిటి? ఆరాధన చేసి లాభమేమిటి? యెషయా గ్రంథము మొదటి అధ్యాయం, యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 11వ వచనం నుండి నేను చదువుతాను. 11వ వచనం నుండి యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? వచ్చినందుకు దేవుడు పొంగిపోవట్లా, రివర్స్లో ఎవడు రమ్మన్నాడని అంటున్నాడు. ఎవడు రమ్మన్నాడని అడుగుతున్నాడు రివర్స్లో. ఎందుకు అంత సీరియస్ అవుతున్నాడు దేవుడు? ఇప్పుడు చూడండి కింద, మీ నైవేద్యము వ్యర్థం. ప్రసంగి గ్రంథ కాన్సెప్ట్ అదేనా? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిక తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. నాది పరిశుద్ధ సంఘం. ఈ పరిశుద్ధ సంఘములో సభ్యురాలిగా నేను నిన్ను పరిగణించాలనంటే నీ హోల్ లైఫ్ నేను చూస్తున్నాను. నీ హోల్ లైఫ్ బయట బాగలేదు, బయట నీ అలవాట్లు బాగలేవు అంటున్నాడు సంఘస్థులతో. బయట మీ పనులు బాగలేవు, బయట మీ జీవితం బాగలేదు. లేవా దురలవాట్లు? మందిరానికి వచ్చే వాళ్ళలో కూడా అనేక మందికి దురలవాట్లు లేవా? ఉన్నాయి. వాళ్ళ భక్తి ఏమిటి? మేము లోపల భక్తిగానే ఉన్నాంగా, బయట ఏం చేసినా పర్లేదు. ఎంత నిర్లక్ష్యముతో కూడుకున్న జీవితం ఇది. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాల. సుమారు ఒక 200 సంవత్సరాల క్రిందట, 150-200 సంవత్సరాల కిందట ఈ ప్రపంచములో ఒక క్రైస్తవ సిద్ధాంతము పుట్టుకొచ్చింది. దాని పేరు లిబరల్ థియాలజీ. ఏమిటది? లిబరల్ థియాలజీ. వారిని లిబరల్ క్రిస్టియన్స్ అంటారు. వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో చెప్పనా? మనం ఎలా బతికినా పరలోకానికి వెళ్తాం, ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు. ప్రేమించేవాడు ఎప్పుడైనా గద్దిస్తాడా? ప్రేమించేవాడు ఎప్పుడైనా శిక్షిస్తాడా? లాజిక్ చూడండి. ఈ మాటలు భలే కమ్మగా ఉంటాయి. ఎందుకు? ఎలా బతికినా పర్వాలేదనే మాట ఒక సాధారణ మనిషికి ఎనర్జీనే. స్వీట్లు తిన్నా పర్వాలేదని చెప్పే డాక్టరే మనకు మంచోడు. షుగర్ ఉన్న లోపల తినొద్దని చెప్పేవాడు మనకెప్పుడు చెడ్డోడే. భయంకరమైన సిద్ధాంతాలు క్రైస్తవ్యంలోనికి చొచ్చుకొచ్చాయి. అందులో ఒకటి, పాపము చేసినా పర్వాలేదు, దేవుడు ప్రేమామయుడు. గెట్ అవుట్ అంటున్నాడు ఇక్కడ.
14. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసికియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. ఇంతకంటే అవమానకరమైన మాట ఉంటుందా చెప్పండి? మీ ముఖాలు చూడడం కూడా నాకు ఇష్టం లేదు అంటున్నాడు ఇక్కడ. మీ ముఖాలు చూడడం కూడా ఇష్టం లేదు. ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు? ఇంకా మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు ప్రభువా అని అడిగితే, మీ పనులు బాగలేవు, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు, పనులు, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించాలి. అది భక్తికి నిదర్శనం. నా సేవకుడైన యోబును చూచితివా? సగర్వంగా చెప్పాడు ఈ మాట. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నాయందు భయభక్తులు కలిగి, నెక్స్ట్ మాట, చెడుతనమును విసర్జించినవాడు. అది భక్తి. చెడుతనమును విసర్జించకుండా భక్తి అంటే కుదరదు. వారి ప్రార్థనలు వినను, వారి మోకాలు చూడను అంటున్నాడు ఇక్కడ. ఈ భయం ఎక్కడిది? ఈ జాగ్రత్త ఎక్కడిది? ఎంత సింపుల్గా, ఎంత క్యాజువల్గా అలా వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోవడం అంతే. వెళ్ళాను గనక, కూర్చున్నాను గనక దేవుడు ఇంప్రెస్ అయిపోయి ఉంటాడని మన భ్రమ. అంటే నిజమైన ఆరాధికుల జీవితం భక్తి గల జీవితం. భక్తి లేని జీవితం, పరలోకానికి మనల్ని నడిపించే శక్తి లేని జీవితం. అది నడిపించలేని పరలోకానికి మనల్ని చేర్చలేని శక్తి లేని జీవితం అది. భక్తి. ఏమంటున్నాడు ప్రసంగి గ్రంథంలో? దుర్మార్గపు పనులు. భక్తి గురించి మాట్లాడుకున్నాం కనుక 2 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనమా? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తి లేని అర్పణలొద్దు. అదే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 27వ వచనం. భక్తిహీనులు 21వ అధ్యాయం 27వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. భక్తి, నాకు కావలసింది భక్తి. మనకు అవకాశం ఉంటే గ్రంథ వివరణలోనే దీనికి సంబంధించి ఎక్కడైనా మనకు కాంటెక్స్ట్ తగిలితే ఇంకా ఎక్కువ వివరణ ఇస్తాను. విందాం. చాలా అవసరం ఇది సంఘస్థులుగా. మనకు గ్రంథం పూర్తి చేసుకోవాలి కనుక ముందుకెళ్తున్నాను. ముందుకెళ్ళాలి, తప్పదు. కానీ ఇక్కడ బలమైన పాయింటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. విదౌట్ భక్తి ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ యూజ్లెస్. గాడ్లీనెస్, హోలీనెస్, పరిశుద్ధత. భక్తి అంటే పరిశుద్ధత.
పాపుల సమాజాన్ని నేను ఓర్చజాలను. 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో అన్నాడు. తర్వాత 3 విషయాలు మాట్లాడుకున్నామా ఇంతవరకు? చూపించి ఒకసారి 3. నంబర్ 1 ప్రవర్తన, నంబర్ 2 ఆలకించడం, నంబర్ 3 మనము చేసే పనులను దేవుడు గమనిస్తున్నాడు. ఇప్పుడు నంబర్ 4 ఆన్ ద స్క్రీన్, మన మాటలు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. ముఖ్యంగా ఎవరి విషయంలో కొద్దిగా ఉండాలి? దేవుని విషయంలో కొద్దిగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు దేవుని గురించి, ఎలా పడితే అలా మాట్లాడకూడదు దేవుని గురించి, ఏ స్టేట్మెంట్ పడితే ఆ స్టేట్మెంట్ దేవుని గురించి ఇవ్వకూడదు. దేవుడు అనే పదం ఊత పదం కాదు, భయముతో ఉపయోగించవలసిన పదం అది, భయముతో వాడాల్సిన పదం అది. దేవుని పని చేయాలంటే, మనము దేవుని పని చేయాలండి, దేవుని కోసం బతకాలండి, అంతా దేవుని కృప అండి, అంతా దేవుని చిత్తమని 100 సార్లు దేవుడు 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 అని అనే మనం బైబిల్ చదవమే రోజు, ప్రార్థన చేసుకోవడమే రోజు. ప్రార్థనే అలవాటు లేని వారు కూడా మాటకు ముందు మాటకు తర్వాత దేవుని చిత్తం, అంతా దేవుని కృప, అంత దేవునిది అని మాట్లాడడం విచిత్రం కాదు? నీ నోటిని కాచుకో, ఎలా పడితే అలా మాట్లాడుకో దేవుని గురించి. ముఖ్యంగా ప్రార్థనలు, ఇక్కడ ముఖ్యంగా ప్రార్థనలు, దేవునితో మాట్లాడేటప్పుడు. ఇక్కడ మాటలు అంటే మన పక్కోళ్ళతో మాట్లాడడం, ఎదుటోళ్ళతో మాట్లాడడం మాత్రమే కాదు, దేవునితో మాట్లాడేటప్పుడు మరీ ప్రత్యేకించి, దేవునితో మాట్లాడేటప్పుడు మరీ జాగ్రత్త. ప్రార్థనలో ఏది పడితే అది అడగడం, ప్రార్థనలో ఏది పడితే అది అడగడం, దేవుని గురించి మనం మాట్లాడేటప్పుడు ఏది పడితే ఆయన గురించి అది చెప్పడం. బొట్టంత ఉంటుంది భూమి ఈ విశ్వంలో, ఆయనేమో ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు. ఇక్కడుండి ఆర్డర్లు పాస్ చేస్తాం, దిగిరా అనొచ్చా దేవుని తల? దిగిరా. ఒక ఆవిడ సాక్ష్యం చెబుతోంది టెస్టిమనీ పేరుతో, చూడండి ఎంత భయంకరము. ఆమెతో ప్రతిరోజు యేసుప్రభు మాట్లాడతారట ఇంటికి వచ్చి. ఆమె చెబుతోంది, ఆమెతో ప్రతిరోజు యేసుప్రభు మాట్లాడతారట. ఒకరోజు ఆమె వంట చేస్తుంటే యేసుప్రభు కిచెన్లో కూర్చొని మాట్లాడుతున్నాడట ఆమెతో. పప్పంతా అయిపోయిన తర్వాత ఆమె టేస్ట్ చేస్తే ఉప్పు వేయలేదన్న విషయం తెలిసిందట. అప్పుడు యేసుప్రభు మీద సీరియస్ అయిపోతుందట, నేను ఉప్పు వేయలేదన్న సంగతి నువ్వెందుకు చెప్పలేదు నాకని. ఇది సాక్ష్యం. భ్రమ, కలలు గన్నది. నోటికి కళ్ళెము వేయకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ముందుకెళ్ళిపోతే తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. మన నోటిని కాచుకుంటే మనల్ని కాపాడుకుంటామట, బైబిల్ చెప్తోంది అది. నీ మాటలు కొద్దిగా, అంటే ప్రార్థన తక్కువ చేయమని కాదు, నువ్వు ఎంతసేపు మాట్లాడినా దేవునితో, ఎంతసేపు ప్రార్థన చేసినా అడగాల్సినవి అడగాలి. ఏది పడితే అది అడిగితే ఒప్పుకోడు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మనకున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమిటి ప్రార్థన గురించి? యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా
ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. ఎలా అడగాలి? కండిషన్ ఏంటి? ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారముగా అడగాలి. ఆయన చిత్తానుసారముగా అడగాలి. ఆయన చిత్తానుసారముగా. ప్రభువా, నువ్వు గనుక నాకు ఈ పని చేస్తే నీకు ఇంత ఇస్తాను. మొక్కుబడులలో చూడండి కండిషన్. నాకు గనుక నువ్వు ఇది జరిగిస్తే, ఇది గనుక నువ్వు చేస్తే ఏంటి? మొక్కుబడి. చేస్తేనే ఇస్తావా అనుకుందాం. చెయ్యడు, చేయకపోతే నేను ఎందుకు ఇస్తా? తొండి అనా అదేనా? అంటే దేవునికి మనం ఏమైనా ఇవ్వాలనంటే కండిషన్లా? ఆయన మనకేదైనా చెయ్యాలా? అసలు ఆయన చెయ్యందేముంది? ఇంకేం చేయాలి? ఆయన కొరకు మనము చేసేది తక్కువ, మన కొరకు ఆయన చేసింది ఎక్కువ. ఇంకా దేవుడి నుంచి ఏదో కావాలి. అవసరం కనుక ఇక్కడ మళ్ళీ నేను గుర్తు చేస్తాను. విద్యార్థులు చేసే ప్రార్థనలు చాలా విచిత్రంగా ఉంటాయి. నన్ను పరీక్షలో పాస్ చేయి ప్రభువా, 116 నీకే అంటాడు. ఇది ఒక మొక్కుబడి. 6 సబ్జెక్టులు ఉంటాయి. పొరపాటున వాడు ఒక్కటి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇంకా 100కు దిక్కు లేదు. ఇప్పుడు కండిషన్ ఏంటి? సెల్ ఫోన్ ఆఫ్ చేద్దాం ప్లీజ్. సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. పాస్ అయితేనే, అది 6 సబ్జెక్టులు పాస్ అయితేనే దేవునికి 100 రూపాయలు. 5 పాస్ అయ్యి 1 పోయింది అనుకోండి, 100 వీడిదే. ఇక కొంతమంది కొన్ని చోట్ల ఇప్పటికీ ఉంది. క్రైస్తవ సమాజం గురించి అడుగుతున్నా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. క్రైస్తవ సమాజం గురించే ఇప్పటికీ ఉండే ఒక మొక్కుబడి ఏంటో చెప్పన. ఒక మొక్కుబడి పేరు, ప్రభువా మేము అనుకున్నది కనుక నువ్వు జరిగిస్తే నా వెంట్రుకలన్నీ నీకే అంటాడు. ఒక మొక్కుబడి. ఏ వెంట్రుకలు? కత్తిరించినా పెరిగే వెంట్రుకలు. ఎంత తెలివి మానవుడిది! ఎంత తెలివి మానవుడిది! పెరిగే వెంట్రుకలు దేవునికి ఇస్తానంటున్నాడు. పెరగని వేలు ఇవ్వచ్చుగా, కట్ చేసి. ఇవ్వడు. అమ్మో, వేలా? నేనా? ఎలా పడితే అలా. దేవా, నేను పరీక్ష సరిగా రాయకపోయినా రేపు పొద్దున ఎవరైతే నా పేపర్ దిద్దుతారో దిద్దే వాళ్ళ చేతిలో నీ చెయ్యెట్టి ప్రార్థన. దిద్దే వాళ్ళ చేతిలో నీ చెయ్యి పెట్టి ఏం చేయాలి? నా పరీక్ష పేపర్ నువ్వు పాస్ చేయి. ఏమిటి మాటలు? మనం తెలిసి తెలియక కొన్ని చాలా తప్పుడు మాటలు మాట్లాడేస్తుంటాం. అమ్మ నిద్ర రావట్లేదే అనింది బిడ్డ, ప్రార్థన చేసుకో అంటుంది ఆవిడ. మ్యాటర్ ఏంటో నాకు అర్థం కాలేదు, మీకు అర్థమేంటో చెప్పండి. నిద్ర రావట్లేదు అనింది, ప్రార్థన చేసుకో అంటే అర్థం ఏంటి? నువ్వు మోకరిల్లి కళ్ళు మూసుకో, కోమాలోకి పోతేనన్నాడు. ఇంకొక తల్లి చెబుతోంది, బైబిల్ చదువుకో. నిద్ర రావట్లేదు, బైబిల్ చదువుకో అంటే అర్థం ఏంటి? తీయగానే వస్తుంది నిద్ర తన్నుకుంటూ. నీకెలా తెలుసు మమ్మీ? ఎక్స్పీరియన్స్, అనుభవం. తల్లికి అనుభవం, పిల్లకు పాఠాలు. నిద్ర ఎలా వస్తుందంటే బైబిల్ చదువుకోవాలా? అలా మాట్లాడొచ్చా? అలా చెప్పొచ్చా?
పబ్లిక్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి కొడుకు బయలుదేరాడు ఇప్పుడే. ఫైనల్ పరీక్ష రాయడానికి, బడి పరీక్ష, 10వ తరగతి పరీక్ష రాయడానికి బయలుదేరుతుంటే అమ్మనో నాన్నో వచ్చి అడుగుతున్నారు, ఒరే బైబిల్ చదివావా? ఇప్పుడెందుకు ఆ మాట అడుగుతున్నారు? మీరు చెప్పండి, ఇప్పుడెందుకు ఆ మాట అడుగుతున్నారు? నువ్వు బైబిల్ ఈరోజు చదివి వెళ్తే దేవుడు ఇంప్రెస్ అయిపోయి నీకు సహాయం చేసి, నీకేమి రాకపోయినా ఎక్కడి నుంచో చూపించి నేను పాస్ చేస్తాడు. మరి వాడు వెళ్ళేది బైబిల్ పరీక్షగా, 10వ తరగతి పరీక్షగా? 10వ తరగతి పరీక్ష రాయడానికి వెళ్ళేటోడిని బైబిల్ చదివామని అడుగుతాడేంటి? అలా వాడుకోవాలి బైబిల్ని, అలా వాడుకోవాలి. కొందరు బైబిల్ చదవరు, రాత్రిపూట తలకాయ దగ్గర పెట్టుకుంటారు. ఎందుకో అడుగుదాం. ఎందుకు? గట్టిగా చెప్పండి. నేను చెప్పనా? దయ్యాలు రాకూడదని అసలు కథ. తలకాయ దగ్గర బైబిల్ ఎందుకు పెడతారంటే దయ్యాలు రాకూడదని. మీకు ఒక నిజం చెప్పమంటారా? బైబిల్ ఉంటేనే దయ్యం వస్తుంది, జాగ్రత్త. బైబిల్ ఉంటేనే దయ్యం వస్తుంది. ఎందుకు? మన దగ్గర బైబిల్ ఉండడం వాడికి ఇష్టం లేదుగా. అర్థమైంది పాయింట్? మన దగ్గర వాక్యం ఉండడం వాడికి ఇష్టం లేదు, వస్తాడు. నాకు ఇష్టము లేని బైబిల్ నువ్వు తలకాయ దగ్గర పెట్టుకుంటువే, నిన్ను వదల. అంటే దేవునిని, ఆయన వాక్యాన్ని మనం ఎలా చూడాలో మనకు అర్థం కావట్లా. దేవుడిని, ఆయన మందిరాన్ని, ఆయన వాక్యాన్ని ఎంత గౌరవముతో, ఎంత భయభక్తులతో ఇది మన జీవితానికి సంబంధించినదో మనకు అర్థం కావట్లేదు. 3వ వచనం, విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం. ఇప్పుడు ఆలోచన లేకుండా మాట్లాడితే ఎన్నెన్నో కలలు, ఊహలు వచ్చేస్తాయి. డ్రీమ్స్, పగటి కలలు. చేసేదేముండదు, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. కొంతమంది మాటల్లోనే మేడలు కట్టేస్తుంటారు. లాభం ఏంటి? అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, అది దున్నేద్దాం, ఇది దున్నేద్దాం. ప్రత్యేకించి మందిరానికి రాగానే ఆ వాతావరణంలో ఆ కాసేపు వేడి మనకు తగలగానే ఇంకా దునియాను దున్నేద్దాం అంటాడు. ఇక్కడ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యగారు నిజంగా అద్భుతం అండి, ఎలా అసలు మన సభలు కానీ సదస్సులు కానీ అబ్బో భలే జరిగాయండి. ఈసారి మీరు ఏమైనా పెడితే నాకు చెప్పండి ముందు. మాటలు కోటలు. బయటికి వెళ్ళిన అరగంటకు చల్లబడిపోయి ఉంటాడు మనిషి. ఈ వేడిలో ఎక్కువ చెప్పాడు, ఈ ఆవేశంలో ఎక్కువ చెప్పాడు. అయ్యగారు అది చేద్దామండి, అయ్యగారు ఇది చేద్దామండి. మీరు బాగా గమనించండి, ఎక్కువ మాట్లాడేవాడు తక్కువ పని చేస్తాడు, ఎక్కువ పని చేసేవాడు ఎక్కువ మాట్లాడు. అది చేసేద్దాం, ఇది చేసేది, ఇది చేసేది ఏముండదు, ఉత్తిదే. దేవుని మందిరములో రకరకాల ప్రజలు. ఇలా ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు కనబడుతున్నారు సూర్యుని క్రింద, మందిరములో కనబడుతున్నారు. కానీ మందిరములో కనబడుతున్న వారి ప్రవర్తనలు బాగోట్లేదు, వ్యర్థం. నంబర్ 2, వాళ్ళు వినడం సరిగా ఉండట్లేదు, వ్యర్థం. నంబర్ 3, వారు చేసే పనులు బయట బాగలేవు, కానీ ఆరాధనకు వచ్చి ఆరాధించేస్తున్నాం అనుకుంటున్నారు దేవునిని, వ్యర్థం. నంబర్ 4, మాటలు. విషయం ఏంటంటే, ఆ తొందరపడి ఆవేశంలో మాట్లాడుతూ కొన్ని సందర్భాలలో అయ్యగారికి మాట ఇవ్వడమే కాదు, దేవునికి కూడా మాట ఇచ్చేస్తున్నారు. ప్రభువా ఇది చేసేస్తాను, ప్రభువా అది చేసేస్తాను, ప్రభువా.
ఆవేశములో దేవునికి వాగ్దానాలు చేస్తున్నాం. ఒక్క మాట చెప్పనా ఇది వెంటనే అర్థం కావడానికి? మేమెప్పుడు వాగ్దానాలు చేసాము దేవునికి అని మనం అనుకుంటాం. డిసెంబర్ 31 రాత్రి చేసాము ఒకసారి. ఏమని రేపు న్యూ ఇయర్, రేపటి నుంచి రోజు బైబిల్ చదవాలి నేను, రేపటి నుంచి రోజు బైబిల్ చదవాలి. నిర్ణయం దేవుని మందిరంలోనే, దేవుని దగ్గరే. 3 రోజులు చక్కగా చదువుతారో లేదో డౌటే. డిసెంబర్ 31 రాత్రి దేవుని విషయంలో ఆత్మీయ జీవితానికి సంబంధించి మనం తీసుకునే నిర్ణయాలను వారానికే గాలి కొదిలేసిన దాఖలాలు ఎన్ని లేవు. ప్రార్థనలలో సింపుల్గా ఇచ్చేస్తున్నాం దేవునికి, సింపుల్గా ఇచ్చేస్తున్న మాట. ఏమంటున్నాడో చూద్దాం. 4వ వచనం, నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకుము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. అది బుద్ధిహీనత. విషయం చెప్పనా, దేవునికి మాటిచ్చి నిలబెట్టుకోకపోతే అది దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడో ద్వితీయోపదేశ కాండంలో చూద్దాం. 23వ అధ్యాయం క్షమించండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 21 నుండి 23 వచనములు, 21 నుండి 23 వచనములు. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొన్న తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నెక్స్ట్ మాట ఏముందో చూడండి. నెక్స్ట్ మాట ఏముంది, ఒకవేళ తూచి అయిపోయింది, అప్పుడేదో ఆవేశంలో అన్నాను, అప్పుడేదో తొందరలో అన్నాను అని మనం అన్నా, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. ఎట్లుందన్నమాట? ఎలా ఉందన్నమాట? వెనక ముందు ఆలోచించకుండా నా దగ్గర నువ్వెందుకు నోరు జారావు? వెనక ముందు ఆలోచించకుండా నాతో మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు, 1కి 10 సార్లు, 1కి 100 సార్లు ఆలోచించకుండా ఎలా ఇచ్చావు మాట? నీవు రాబడతాను. నన్ను గౌరవించడం నీకెక్కేంత వరకు నీకు బుద్ధి చెప్పక మానను. అది నీకు పాపమగును. నీవు మ్రొక్కు కొనని ఎడల నీ ఎంత పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కు కొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు, చెప్పండి మళ్ళీ మాట, నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణను అర్పించాలి. అది నువ్వు మాట ఇచ్చావు, అది నువ్వు మాట ఇచ్చావు. సంఖ్యాకాండం 30వ అధ్యాయం తీద్దాం. సంఖ్యాకాండము 30వ అధ్యాయం మొదటి నుంచి. మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లా నేను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మ్రొక్కు కొనిన ఎడలా, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడలా, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవు అలెను. ఎందుకు ఇంత స్ట్రిక్ట్ చెప్తున్నాడు? ఎప్పుడైతే మనము నోరు తెరిచి దేవునికి ఒక మాట ఇస్తామో అది మనపై శాసనంగా మారిపోతుంది. నేను అంటున్నాను, శాసనంగా మారిపోతుంది. అది నెరవేర్చాల్సిందే. దాన్ని ఏమంటారో చెప్పనా? స్వీయ విధి చట్టము. ఏ చట్టం అది? స్వీయ విధి చట్టము. సెల్ఫ్ ఇంపోజ్డ్ లా. ఏమి లా అది? సెల్ఫ్ ఇంపోజ్డ్ లా ఆన్ ద స్క్రీన్.
చూడండి, దేవుని ఎదుట మనము నియమించుకున్న, మనము మాటిచ్చిన మాట దేవుని దగ్గర ఇది చాలా తీవ్రమైంది, చాలా తీవ్రమైంది. వద్దాం ప్రసంగి గ్రంథానికి. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు, నీవు మ్రొక్కు కొని దానిని చెల్లించుము, నీవు మ్రొక్కు కొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కు కొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. ఇచ్చిన మాట దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చకపోతే శిక్ష తప్పదు. అది పొరపాటు చేత జరిగేనని దూత ఎదుట చెప్పకుము. ఎవరి దూత? దూత అంటే ఎవరిక్కడ? ఎవరు దూత? దూత ఎదుట ఈ మాట చెప్పకు, అది పొరపాటైపోయింది, పొరపాటున మొక్కున్నాను, తొందరపడి మొక్కుకున్నాను, ఆవేశంలో మొక్కుకున్నాను, అనాలోచనలుగా మొక్కేశాను, లైట్గా తీసుకోండి అని చెప్పకు దూతకు. ఇక్కడ దూత అంటే ఎవరో చూద్దాం ఒకసారి. దూత అంటే ఎవరో చూద్దాం. హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం, హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనము చూద్దామా? 13. అప్పుడు యెహోవా దూతైన హగ్గై. ఎవరిక్కడ దూత? సేవకుడు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. 7. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. సేవకులు, దూతలు. అయ్యగారు, మీరంటూ నెక్స్ట్ టైం ఏమైనా మీటింగ్ చేస్తే, ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం కావడానికి, నెక్స్ట్ టైం మీరు మీటింగ్ చేస్తే నేను ఇది చేస్తానండి అంటారు. అనరా? అంటారు. అన్నోళ్ళు కనబడరు. పాపం అయ్యగారు ఇంతమంది మాట ఇచ్చారు కదని ఏదో సభ ప్లాన్ చేసుకున్నాడు, ఇంతమంది మాట ఇచ్చారు కదని అయ్యగారు మంచి సువార్త సభను ఏదో ప్లాన్ చేసుకున్నాడు. సువార్త సభ చేద్దామని అందరూ అనుకున్నారు. సువార్త సభ పెడితే తలా ఒక చెయ్యి వేస్తామని 10 మంది మాట ఇచ్చారు. 10 మంది మాట ఇచ్చారు కదా అని అయ్యగారు పని పెట్టుకున్నాడు. పని పెట్టుకున్న తర్వాత 10 మంది లేరు. మళ్ళీ ఆ రోజు మాట ఇచ్చారుగా, ఇచ్చాము అవ్వలేదు, మరి ఎంత సింపుల్గా ఇచ్చాము అవ్వలేదు, మరి కుదరలేదు, మరి అప్పుడేదో అన్నామండి, అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అంటే మాటిచ్చినా నెరవేర్చకపోయినా పర్వాలేదు అనేది మన నైజం. రాబట్టుకుంటానంటున్నాడు దేవుడు. ఎలా రాబట్టుకుంటావు ప్రభువా? చూస్తావుగా. ఈ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ప్రారంభపు పోర్షన్ మనం చదువుతోంది. ఇదంతా ఏం చెబుతోందని అడుగుతుంది, ఏమి చెబుతోందని అడిగితే, నెవర్ అండర్ ఎస్టిమేట్ గాడ్. దేవుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు ఎవరైనా. అది కాన్సెప్ట్ ఇక్కడ. తక్కువ అంచనా వేయడం దేవుణ్ణి. గేమ్స్ ఆడకూడదు దేవునితో గేమ్స్ ఆడడానికి కుదరదు, ఈజీగా తీసుకోవడానికి కుదరదు. లైట్ తీసుకో ప్రభు, ఆ రోజు ఏదో అన్నాను కానీ కుదరలేదు, మరి లైట్కి తీసుకో, కుదరదు. ఇదంతా తోలొలుస్తానంటున్నాడు అక్కడ. శిక్ష. దేనికి శిక్ష? దేహానికి శిక్ష. మందిర పరిచర్యకు 10 రూపాయలు ఇస్తానన్న మనిషి కనబడలేదు. మీరేమనుకోకుండా ఒక మాట చెప్తాను,
ఏదో సువార్త సభనో మందిర పరిచయం మొత్తానికి మాట ఇచ్చాడు. నేను మాట ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. దేవుని పనికి ఇస్తానని మాటిచ్చిన మనిషి మాట తప్పితే 10 రూపాయల కొరకు మాట తప్పినోడికి 10,000 రూపాయల పనిష్మెంట్ వేస్తాడు. ఆసుపత్రికి వెళ్ళి కట్టుకొని వస్తాడు. ఏమోనండి అయ్యగారు, ఏం అర్థం కావట్లేదు ఈ మధ్య. అన్ని దెబ్బ మీద దెబ్బ. ఎందుకంటారు అయ్యగారు? అప్పుడు అయ్యగారు చెప్తాడు, నీకు జ్ఞాపకం ఉందా? అవును, హాస్పిటల్ బిల్ ఎంతైంది బాసు? 10,000 అండి. అప్పుడు సభకి ఎంత ఇస్తానన్నావు? 10 రూపాయలు అండి. నీకు అర్థమైందా మ్యాటర్ ఇప్పుడు అంటాడు అయ్యగారు. ఇప్పుడు నీకు అర్థమైందా? నీ జీవితంలోనూ దేవునిని లైట్గా తీసుకున్నావు. అందుకే ఆయనేంటో చూపిస్తున్నాడు నీకు. దేవునిని ఘనపరచుట. ఇంకొకటి చెప్పనా? దేవునికి ఇద్దామని దేవునికి ఇస్తానని మనం అనుకున్న తర్వాత ఆయనకి ఇవ్వడంలో మనం ఫెయిల్ అయితే గుర్తుపెట్టుకుందాం, ఆయన తన దెబ్బను మన చేతి పనుల పైన వేస్తాడు. నోట్ దిస్ పాయింట్. మన చేతి పనుల పైన వేస్తాడు. ఏమి చేసినా వర్కౌట్ అవ్వదు. చేస్తుంటాం చేయి నొప్పే, రిజల్ట్ రాదు. చూద్దాం కింద. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత అంటే సేవకుని ఎదుట చెప్పకుము. నెక్స్ట్ మాట, నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. అండర్లైన్ చేయండి అన్నమాట. నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో నువ్వు ఎంత కష్టపడినా నీకు రిజల్ట్ నువ్వు అనుకున్నంత రాదు. కారణం, నువ్వు దేవునికి కోపము పుట్టించావు. ఇన్ ఇంగ్లీష్ షో ఇట్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ఆ లాస్ట్లో చూడండి. వై షుడ్ గాడ్ బి యాంగ్రీ అట్ వాట్ యు సే అండ్ డిస్ట్రాయ్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్? Why should God be angry at what you say and destroy the work of your hands? నీ చేతి పనులను ఆయన నాశనం చేస్తాడు. ఎప్పుడు మనము దేవునిని లైట్గా తీసుకుంటే, క్యాజువల్గా తీసుకుంటే, ఈజీగా తీసుకుంటే, ఏముందిలే అన్నట్టు వ్యవహరిస్తే, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. గుంటూరులో ఒకసారి పౌలు గారి ప్రయాణాలని ఒక పాఠం చెప్పాను 3 రోజులు. చెప్పిన తర్వాత అడుగుతాం కదా, ఏం నేర్చుకున్నారు, మీకు ఏం అర్థమైంది అని అడిగితే, ఒక యవనస్తుని అడిగాను ఈ మాట. 3 రోజులు విన్నావు కదా వాక్యం, పౌలు గారి ప్రయాణం. మీరు ఎంతమంది విన్నారు చెప్పండి? పౌలు గారి ప్రయాణాలు విన్న వాళ్ళు చేయొద్దండి. 3 రోజులు రైట్ అంటే యూట్యూబ్లో. అవి విన్న తర్వాత మామూలుగా అడిగాను, ఈ 3 రోజులు వాక్యం విన్నావు కదా, నువ్వేం నేర్చుకున్నావు అంటే, నేను పౌలు గారి గురించో ఆయన ప్రయాస గురించో ఆయన స్ఫూర్తి గురించి ఏమైనా చెబుతాడేమో అని నేను అనుకుంటే, ఆ యవనస్తుడు అన్నాడు, ఈ 3 రోజులు వాక్యం విన్న తర్వాత నాకేమనిపించిందంటే, నేనెప్పుడు అట్లా చెప్తానా అని నాకు ఫీలింగ్ కలిగింది అన్నాడు. అంటే 3 రోజులు విన్న తర్వాత మనోడు డ్రీమ్స్లో ఉన్నాడు. డ్రీమ్స్, స్వప్నములు,
కలలు కంటున్నాడు. అంటే 3 రోజులు వాక్యం వినేటప్పుడు నేను ఎప్పుడు అలా స్టేజ్ ఎక్కుతాను, నేను ఎప్పుడు అలా చెబుతాను, నేను ఎప్పుడు అలా చూపిస్తాను, నేను ఎప్పుడు అలా వివరిస్తాను, ఆ స్వప్నాలలో ఉన్నాడు. ఎందుకు చెబుతున్నారు, ఎవరి గురించి చెబుతున్నారు, ఎందుకోసం ఈ మీటింగ్స్, ఇవన్నీ వెళ్ళిపోయాయి. వాట్ విల్ హ్యాపెన్? నిష్ప్రయోజనం. చిన్నప్పుడు ఒక కథ. కొబ్బరి చెట్టు ఎక్కాడట ఒకడు, కొబ్బరి బొండం తెప్పడానికి. ఒక 4-5 కొబ్బరి బొండాలు. కొబ్బరి బొండం తెంపడానికి చెట్టెక్కినోడు చెట్టెక్కిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు కొట్టుకున్న తర్వాత నేనేం చేయాలి అని. అక్కడ చెట్టు మీద అడిగా కోయలేదు, చెట్టు మీద ఉన్నాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడట, ఈ కొబ్బరి బొండాలన్నీ కొట్టిన తర్వాత ఇవి నేను ముందు తాగకూడదు. ఫస్ట్ ఆ నిర్ణయం తీసుకున్నాడు పైన. ఏం చేయాలి, ఈ కొబ్బరి బొండాలు నేను అమ్మాలి, అమ్మితే పైసలు వస్తాయి, వచ్చిన పైసలను కూడా నేను వేస్ట్ చేయను. ఏం చేస్తావు, తను ఆలోచిస్తున్నాడు. ఏం చేద్దాం, ఒక కోడిని కొంటాను. కోడి, ఏ కోడి, గుడ్లు పెట్టే కోడిని కొంటాను. ఇడింగా పైనే ఉన్నాడు, కోడిని కొనేశాడు. ఇప్పుడు చెట్టు మీద గుడ్లు పెట్టే కోడిని కొని, ఆ కోడి గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లను నేను ఆమ్లెట్ చేసుకోను, పొదిగిస్తాను, పిల్లలు వస్తాయి, ఆ పిల్లల్ని పెంచుతాను. అలా ఎక్కువగా కోళ్ళు పెంచేసి ఒక కోళ్ళ ఫారంని పెడతాను. ఇంతకు ఎక్కడున్నాడు వీడు? సెట్ మీదనే ఉన్నాడు. సెట్ ఎక్కినోడు కోళ్ళ ఫారం పెట్టాడు. ఇప్పుడు అలా బాగా కోళ్ళ ఫారం పెట్టిన తర్వాత బాగా పైసలు వస్తాయి. బాగా పైసలు వచ్చిన తర్వాత ఏం చేయాలి, అప్పుడు చేసుకుంటాను పెళ్ళి. పెళ్ళి ప్లానింగ్ అదంతా. పెళ్ళి ఇప్పుడు చేసుకోను, నేను అప్పుడు చేసుకుంటాను. ఎక్కడున్నాడు వీడు? సెట్టు మీద ఉన్నాడు. పెళ్ళికి ప్లాన్లు చేస్తున్నాడు. అలా బాగా డబ్బులు వచ్చిన తర్వాత ఇండియాలో ఏ అమ్మాయిని చేసుకోను నిర్ణయం. ఇంగ్లాండ్కి వెళ్ళి యువరాణినే చేసుకోవాలి. ఇంగ్లాండ్ యువరాణిని చేసుకోవాలి. ఫ్లైట్ ఎక్కుతాను, యువరాణి దగ్గరికి వెళ్తాను. యువరాణి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమెకు నేనే ప్రపోజ్ చేస్తాను. ఎక్కడున్నాడు? ఆడే ఉన్నాడు, చెట్టు మీదే. వాడు ఇప్పుడు చెట్టు మీద నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళేసరికి చెట్టు మీద కళ్ళు కూడా మూసుకొని ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నట్టుగా. ఫైనల్గా ఆ యువరాణిని నేను ఎట్లా ప్రపోజ్ చేస్తానంటే, ఒక రోజా పువ్వు తీసుకొని కింద కూర్చొని మోకరిల్లి అలా ఇస్తానని చెట్టు మీద మోకరిల్లాడు స్వప్నంలో. వాడు చెట్టెక్కినోడు లీనమైపోయాడు, ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇప్పుడు ఎదురుగా యువరాణి ఉందనుకున్నాడు, చేతిలో రోజా పువ్వు ఉందనుకున్నాడు. పైన ఇప్పుడు బెండ్ అయ్యాడు, మోకరిల్లాడు. కొద్దిసేపటికి 3-4 క్షణాలు గాలిలో తేలుతున్నట్టు కనిపించింది తనకి. ఏ బొక్క ఎక్కడ ఎరిగిందో, ఏ ఎముక ఎక్కడ ఇరిగిందో వాడికి తెలియదు ఇప్పుడు. ఆడు సెట్ ఎక్కి పని చూసుకోవట్లా, ఎక్కువ ఆలోచించాడు. ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ కలలు వచ్చేసాయి. ఎక్కువ కలలు వచ్చేసరికి పడి చచ్చాడు. కలలు కంటే సరిపోదు, ఇంప్లిమెంట్ చేయాలి. అధిక స్వప్నములును, నెక్స్ట్ మాటలును నిష్ప్రయోజనములు. మనం కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం, పెద్ద పెద్ద నిర్ణయాలు. ఈ 6 నెలల్లో నేను బైబిల్ పూర్తి చేస్తానండి, పెద్ద మాట అది. 6 నెలలలో 6 అధ్యాయాలు చదవండి, తర్వాత దేవుడు చూసుకుంటాడు. దుమ్ము పట్టిపోయి ఉంటుంది ఒక్కొక్కరి బైబిల్. ఆదివారం దులుపుకుంటే కానీ దుమ్ము పోదు. లేదు, నో సీరియస్నెస్. యెషయా గ్రంథంలో
మందిరానికి వస్తున్న వారిని చూసి దేవుడు ఆనందిస్తున్నాడా, ఆవేదనలో కనబడుతున్నాడా? మీరు చెప్పండి. ఇందాక చదివాం మనం, ఆవేదన. వస్తున్న మనం అనుకుంటున్నాం ఆరాధిస్తున్నామని, వస్తున్న మనల్ని చూసి ఆయన ఆవేదనకు లోనవుతున్నాడు. ఆరాధన మనది, ఆవేదన ఆయనది. ఇది స్టోరీ. మార్కు సువార్త, చివరిగా మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం. అందుకు ఆయన 6వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనములు. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అది రిపోర్ట్. పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలీల సంఘము గురించి చెప్పబడుతున్న మాట ఏంటో చూద్దాం. 78వ కీర్తన 37వ వచనం. 78వ కీర్తన 37వ వచనం. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. స్తుతి చేశారు, మాటిచ్చారు, బొంకారు. ముఖస్తుతి. ఏ ఆరాధన అన్నాడు దీనిని ప్రభు? మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఏ ఆరాధన అన్నాడు? వ్యర్థమైన ఆరాధన. అంటే ఆరాధనలలో 2 రకాలు ఉన్నాయా? నిజమైన ఆరాధన, వ్యర్థమైన ఆరాధన. ఘనమైన ఆరాధన, ఘనము కాని ఆరాధన. ఈరోజు ఏ ఆరాధికులం మనం? వారానికి ఒక్కరోజు 4 గోడల మధ్యకు వచ్చి 1-2 గంటల సేపు కూర్చొని నేను ఆరాధించేసాను, వెళ్ళిపోయానని మనకి ఇష్టం వచ్చినట్టుగా బతికితే ఆనందించేవాడు కాదు మన దేవుడు. పరిశుద్ధులుగా బ్రతకాలనేది ఆయన కోరిక. 1-2-3 గంటలు మాత్రమే కాదు, మన బతుకంతా పరిశుద్ధంగా దేవునికి చూపిస్తూ ఆయనను మనము ఆరాధించాలి. నేను ప్రార్థన చేసే ముందుగా ఒక పాట చూద్దాం స్క్రీన్ మీద. ఇంతవరకు మనం విన్న ఈ మాటలన్నిటిని మనసులో పెట్టుకొని పాఠ రూపములో వస్తున్న ఈ ఆత్మీయ పాఠాన్ని చూద్దాం, ఆలకిద్దాం, ఆలోచిద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ ప్లే. మనం చేసే ఆరాధన ఆవేదనలో ఉన్న తండ్రికి ఆనందం కలిగించాలి. ఆయనకు ఆనందం కలిగించే ఆరాధన ఏంటో ఈ పాట వింటూ ఆలోచిద్దామా? ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఏది నిజమైనది, ఏది ఘన
ఘనమైనది, ఏది సరి అయిన ఆరాధన తెలుసునా? ఏది నిజమైనది, ఏది ఘనమైనది, ఏది సరి అయిన ఆరాధన తెలుసునా? ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఏ ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. వారానికి ఒక్కరోజు ఏవో 4 గోడలు కట్టుకొని అదే ఆరాధన స్థలం అని చెబుతూ ఆరాధన అన్న పేరుతో ఈరోజు దేవుణ్ణి ఒక చిన్ని ప్రాంతానికి పరిమితం చేశారు. మహాకాశములే పట్టని దేవుడు ఆ చిన్ని 4 గోడల మధ్య ఉండగలడు. అది కూడా నువ్వు వారానికి ఒక్కరోజు పెట్టుకో. ఇట్ ఈస్ సండే. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ 1 డే. సండే అంటున్నామే కానీ అది 1 డే అని మర్చిపోయాము. 1 డే వర్షిప్. ఆ ఒక్కరోజు మనకు భక్తి వచ్చేస్తుందా? ఆ ఒక్కరోజుకు 2 గంటల పాటు ఆ 4 గోడల మధ్య కూర్చుండి దేవుడా నీ గొప్పవాడవి అని దేవునికి సర్టిఫికెట్ ఇచ్చేస్తే దేవుడు ఆనందిస్తాడా? వారానికే దినమొకటిని ఆరాధన కొరకే ఎన్నుకొని పలుగోడలే కట్టుకొని ఆరాధన చోటే ఇది అనెదవు. వారానికే దినమొకటిని ఆరాధన కొరకే ఎన్నుకొని పలుగోడలే కట్టుకొని ఆరాధన చోటే ఇది అనెదవు. మహాకాశములే పట్టజాలని దేవుడు ఈ హస్త నిర్మాణములు ఉండున తన ఆలయమే మన దేహముగా తన హస్తముతో తానే నిర్మించిన. ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. 1 గంట 2 గంటల పాటు ఏదో పాడి ఏదో ఎగిరి 100% ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ 0% తగ్గిపోయినట్టుగా సోమవారం శనివారం వరకు ఇంటికి వెళ్ళిపోవడమా? అదే ఆరాధన? ఇదేనా మనం అర్థం చేసుకుంది? దేవుడు పాపములు పడి ప్రజలందరూ దేవునికి దూరం అవుతుంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకములకు వెలుగై ఉన్నారని ఎవరైతే పిలువబడుతున్నారో ఈరోజు వారిని వారు పరిశుద్ధంగా పెట్టుకుంటూ 10 మందిని పరిశుద్ధతలోకి తీసుకొని వస్తే దేవుడు ఆనందించే ఆరాధన కాదంటారా చెప్పండి? పాపములో పడినరులందరూ పరిశుద్ధతే కోల్పోయిరి. బ్రతుకిచ్చిన తండ్రికి ఆవేదనే కలిగించిరి. పాపములో పడినరులందరూ పరిశుద్ధతే కోల్పోయిరి. బ్రతుకిచ్చిన తండ్రికి ఆవేదనే కలిగించిరి. పరిశుద్ధుడిగా ఓ క్రైస్తవుడా బ్రతకాలి తన ఎదుట తన చిత్తమే తనకానందమే నీవు కలిగించితే అది కాద నిజమైన ఆరాధన. ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. అదే యేసుప్రభు అంటున్నాడు సమరయ స్త్రీతో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటున్నాడు. పరలోకపు తండ్రి ఆనందించే ఆరాధనలో కుమారుడు ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఎప్పుడు ఎగరలేదే, ఎప్పుడు గెంతులు వేయలేదే, ఎప్పుడు కేకలు వేయలేదే. నేను చెప్పు వాటిని మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. చూడండి, ఆయన మాటలు పాటించకుండా స్తుతించితే ప్రభువా అని పిలుచుట వ్యర్థమే. పాటిస్తూ స్తుతిస్తే అది ఆత్మతో సత్యముతో ఆరాధించడం.
ఒక ఆత్మను రక్షించాలని ప్రతిరోజు ప్రయత్నిస్తే అది కాదా నిజమైన ఆరాధన? చెప్పండి. ఈయనే తన ప్రియ పుత్రుడని, తనలోనే ఆనందం తనకుందని, నిజమైన ఆరాధన తండ్రికి క్రీస్తేసు ప్రభులోనే దొరికిందని. ఈయనే తన ప్రియ పుత్రుడని, తనలోనే ఆనందం తనకుందని, నిజమైన ఆరాధన తండ్రికి క్రీస్తేసు ప్రభులోనే దొరికిందని. తన మాటలనే నీవు పాటించితే నిజమైన ఆరాధన నీదిలే. పాటించకనే నీవు స్తుతించితే ప్రభువాని పిలచుట వ్యర్థమే. ఆ మాటలనే నీవు అందించితే ఆత్మతో సత్యముతో ఆరాధనే. ఆత్మలను రక్షించాలని ప్రయత్నిస్తే ప్రతిరోజు ఆరాధనే. ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఏది నిజమైనది, ఏది ఘనమైనది, ఏది సరి అయిన ఆరాధన తెలుసునా? ఏది నిజమైనది, ఏది ఘనమైనది, ఏది సరి అయిన ఆరాధన తెలుసునా? ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ముగిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం తీద్దాం. ముందుగా 30వ వచనం. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. బాగుంది, నమ్మారు. ఇప్పుడు కింది వచనం చూడండి, 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, నమ్మనోళ్లతో కాదు, నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయ. నమ్మితే సరిపోదు, నా వాక్యమందు నిలవాలి, నా మాటల యందు నిలవాలి. అప్పుడే నేను ఆనందించేలా మీ ప్రవర్తన ఉంటుంది, నేను ఆనందించేలా మీ ఆలకించడం ఉంటుంది, నేను ఆనందించేలా మీ బయట పనులుంటాయి. వాక్యం ఉంటే లోపల నేను ఆనందించేలా మీ మాటలుంటాయి, మీ ప్రార్థనలుంటాయి. నేను ఆనందించేలా మీ మొక్కుబడులు ఉంటాయి. మొక్కువద్దని చెప్పట్లేదు నేను ఇక్కడ. దేవునికి ఏం మాట ఇవ్వకండి, దేవునికి ఏం మొక్కుబడులు చేయకండి అని చెప్పట్లేదు. తొందరపడి అనాలోచనలుగా చేసి అనవసరంగా దేవుని ఉగ్రతకు లోనవడం కంటే మాటిద్దాం, నెరవేరుద్దాం. అది శ్రేష్టం, అది శ్రేష్టం. మందిరానికి రావద్దనట్లా. ఇదంతా విన్న తర్వాత మందిరానికి వెళ్తే పెద్ద ప్రయోజనం లేదు అని రాసుకుంటే అది మీ తప్పు అవుతుంది. ఎలా రావాలి, ఏ స్థితిలో ఆయనకు కనబడాలి? ముగిద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. అధికమైన స్వప్నములును మాటలును నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము. అది దేవుడు కోరుకుంటోంది. భయము భక్తి కలిగి ప్రవర్తించాలి, భయము భక్తి కలిగి ఆలకించాలి, భయము భక్తి కలిగి బయట మన పనులు చేసుకోవాలి. దేవుని యందు భయము భక్తి కలిగి మాట్లాడాలి, ప్రార్థించాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయనకు మాట ఇవ్వాలి.
ఇచ్చిన తర్వాత దానిని నెరవేర్చాలి. చెప్పండి అందరూ, మన ప్రవర్తన దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. నెంబర్ 2, ఆలకించాలి. అంటే భయము భక్తి కలిగి ఆలకించాలి. నెంబర్ 3, ఆయన యందు భయము భక్తి కలిగి మనము చేసే పనుల్లో ఉండాలి. ఆయన యందు భయము భక్తి కలిగి మన ప్రార్థనలు మన మాటలు ఉండాలి. ఆయన యందు భయము భక్తి కలిగి మన వాగ్దానాలు ఉండాలి. అది నిజమైన ఆరాధన. అది చేయకపోతే దేవునిని మనము తక్కువగా అంచనా వేయడం అవుతుంది. దానిని అండర్ ఎస్టిమేటింగ్ గాడ్ అంటారు. గుర్తుండడానికి అది కూడా రాసుకోండి. అండర్ ఎస్టిమేటింగ్ గాడ్, దేవునిని తక్కువగా అంచనా వేయుట. ఏం కాదులే అన్న వైఖరి. గ్రంథ విభజన, ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాలు, 5 ప్రధాన భాగాలు. ప్రస్తుతం మనం 2వ ప్రధాన భాగంలో ఉన్నాం. 3, 4, 5 అధ్యాయాలు. ఆ 2వ ప్రధాన భాగాన్ని 7 ఉపభాగాలుగా విభజించుకున్నాం. ఆ 7 ఉపభాగాలలో ఇప్పుడు మనం మాట్లాడుకుంది 6వ ఉపభాగం, 1వ వచనము నుండి 7వ వచనం వరకు 5వ అధ్యాయంలో. దీనికి ఒక టైటిల్ ఇద్దాం ఆన్ ద స్క్రీన్. ఇంకొకటి ఇచ్చాను తమరికి, దీనికంటే అది రాసుకోండి. వ్యర్థమైన ఆరాధన, వెయిన్ వర్షిప్. ఇది రాసుకోండి, వెయిన్ వర్షిప్, వ్యర్థమైన ఆరాధన. సూర్యుని క్రింద, అది ట్యాగ్ చూపించాలను. సూర్యుని క్రింద సొలొమోను గారికి కనబడింది ఒక అక్రమం. ఆయన యొక్క జనరల్ అబ్జర్వేషన్లో ఏమిటా అక్రమం? దేవుని మందిరములో జనులు అక్రమంగా కనబడ్డారు. మందిరములో కనబడ్డం కాదు, మందిరములో క్రమముగా కనబడుటే అర్థం. అలా జరగకపోతే వ్యర్థం. అది పరిస్థితి. ప్రసంగి గ్రంథములో అడుగడుగున ప్రతి చోట దేవుని గురించి చెప్పడానికే ప్రసంగి గారి ప్రయత్నం. అందుకే ప్రసంగి గ్రంథం చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఏదో అన్ని అనుభవించి ఒక సన్యాసిలాగా మారిపోయి అవన్నీ రాశాడండి అనుకుంటే మన బుద్ధిహీనత. అట్లనా చదివేది గ్రంథం? అలానా మనం బైబిల్, అలానా ఈ ప్రసంగి గ్రంథాన్ని చూడాల్సింది? అందుకే ఆయన ప్రసంగి మాత్రమే కాదు, కొహెలెత్ అని చెప్పాను ప్రారంభంలో, సంఘ నాయకుడు. సంఘానికి మెసేజ్ ఇస్తున్నాడు. నేర్చుకోవాలి. ఈ రాత్రి దేవుడు మనకిచ్చే ఆహారాన్ని భుజించి మంచి విశ్రాంతి తీసుకొని రేపు ఉదయపు పరిచర్యకు సిద్ధపడదాం. అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన మనం చేసుకొని ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ 3వ దినపు రాత్రి వేళ ఈ సభను మీరు దీవించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ మందిరములో అడుగు పెడుతున్నాము, కానీ మీ సన్నిధిలో కనబడుతున్నాము, కానీ మేము మార్చుకొనవలసినవి ఎన్నో ఉన్నాయి. సూర్యుని క్రింద తండ్రి కనబడుతున్న వ్యర్థమైన ఆరాధన అక్రమమని, అది క్రమము కాదని ఈ హెచ్చరికలు మా అందరికీ మీరు ఇచ్చారు. ఈ ప్రపంచాన్ని క్రమంగా మీరు చేశారు. క్రమమైన వ్యవస్థలు మీరు ఏర్పాటు చేస్తే అక్రమంగా బతుకుతున్న బ్రతుకులు మావి. విని విడిచిపెట్టకుండా పాఠాలు నేర్చుకొని ఈ మాటల ప్రకారంగా మేము ఎదుగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. ఈ సభల కొరకు ఎందరో కష్టపడుతున్నారు నాయన. శరీర, మానసిక,
ఆత్మీయ బలాన్ని అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీరిచ్చే భోజనాన్ని ఈ రాత్రి భుజించి విశ్రాంతి తీసుకొని రేపు వేకువజాము నుండే మేమందరము పరిచర్య కొరకు సిద్ధపడుటకు సహాయం చేయమని కృపగల శక్తిగల మీ హస్తములకు మమ్మును మేము సమర్పించుకొనుచు మీ సన్నిధిలో మమ్మును మేము తగ్గించుకొనుచు మీ ప్రియ కుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములోనే ఈ కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు ప్రేమ కృపా సహవాసము ఇక్కడ కూడిన మనందరితోనూ సార్వత్రిక సంఘమంతటితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.